హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్ సూపర్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు జీమెయిల్ అంటే గూగుల్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా సింపుల్గా అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్ట్రా అంటే హార్డ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా థర్డ్ పార్టీ యాప్స్ మరియు వెబ్సైట్స్ ఏటి మీద డిపెండ్ అవ్వకుండా మీరు చాలా ఈజీగా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. సో కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అండ్ మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఒక నోటిఫికేషన్ బెల్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో లైక్ చేస్తే ఒక వీడియోని లైక్ చేయండి. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు కొత్తగా జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అంటే సింపుల్గా మీ మొబైల్లో ఉన్న జీమెయిల్ యాప్ అనేది ఉంటుంది. సో ఆ జీమెయిల్ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దాని లోగో. సో మీరు ఈ యాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఈ యాప్ని సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి మొబైల్లో బై డిఫాల్ట్గానే ఈ యాప్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఆల్రెడీ మీ మొబైల్లో ఒక జీమెయిల్ ఉన్నట్లయితే ఇక్కడ మీకు ఒక లోగో కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే యాడ్ అనదర్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి ఈ విధంగా. సో ఇక్కడ మీకు గూగుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా పైన అన్నిటికంటే టాప్లో. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా చెకింగ్ ఇన్ఫో అని చెప్పేసి వస్తుంది. సో మీకు మొబైల్కి ఒకవేళ ఫింగర్ ప్రింట్ ఉన్నట్లయితే ఫింగర్ ప్రింట్ అయితే పెట్టమని అడుగుతుంది. సో మీ ఫింగర్ని అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ మీద ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో చెకింగ్ ఇన్ఫో అని చెప్పేసి సంథింగ్ ఈ విధంగా లోడ్ అవుతుంది. సో లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుందో నేను మీకు చెప్తాను. సో లోడ్ అయ్యేంత వరకు అయితే మీరు వెయిట్ చేయండి. సో ఫ్రెండ్స్, లోడ్ అయిన తర్వాత మీకు ఇట్లాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీకు రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఫర్ మై సెల్ఫ్ అని కనిపిస్తుంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మిమ్మల్ని ఫస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయమని అడుగుతుంది. ఫస్ట్ నేమ్ అంటే మీ పేరు అన్నమాట. సో నేను ఇక్కడ నా నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను, రోహిత్ అని చెప్పేసి. సో లాస్ట్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయొచ్చు, లేదా మనకి ఇష్టం లేకపోతే మనం ఎంటర్ చేయలేమన్నమాట. సో ఆప్షనల్ అన్నమాట. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను గోతూరి అని చెప్పేసి. సో ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అయితే వస్తుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను డేట్ ఆఫ్ బర్త్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆగస్ట్ 29 2000 ఫస్ట్ మనం మంత్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ కాలంలో. అండ్ దాని తర్వాత డేట్ అన్నమాట. అండ్ దాని తర్వాత ఇయర్ అన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ కింద జెండర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దానిపైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో మీరు మేల్ అయితే మేల్ మీద ట్యాప్ చేయండి, ఫీమేల్ అయితే ఫీమేల్ మీద ట్యాప్ చేయండి. సో మేల్ పైన ట్యాప్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి మళ్ళీ. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడీస్ అయితే కనిపిస్తాయి అనమాట. సో మీరు జీమెయిల్ ఐడీస్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి, జీమెయిల్ అడ్రస్. సో మీకు ఇష్టమైన జీమెయిల్ అడ్రస్ ఇక్కడ మీకు రెండు జీమెయిల్ అడ్రస్ అయితే షో చేస్తుంది. సో వాటిని కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీకు కావాల్సిన జీమెయిల్ అడ్రస్ మీకు వేరే ఏదైనా సెపరేట్గా కావాలి అంటే క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా ఇక్కడ మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా రోహిత్, నేనైతే వేరే ఈమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒకవేళ ఆ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ తీసుకున్నారనుకోండి, ఆ ఈమెయిల్ ఐడి మనకు అవైలబుల్గా రాదనమాట. సో ఒకవేళ ఆ ఈమెయిల్ ఐడి తీసుకోకపోతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేనైతే ఈమెయిల్ రోహిత్ గోతూరి 1234@gmail.com అని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ పైన ట్యాప్ చేశాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడ మన జీమెయిల్ అడ్రస్కి ఒక పాస్వర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ చాలా స్ట్రాంగ్ది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు మీ జీమెయిల్ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ కానివ్వండి, సింపుల్గా మీ పేరు కానివ్వండి పెట్టుకున్నారనుకోండి, హ్యాకర్స్ ఈజీగా మీ జీమెయిల్ అడ్రస్ని హ్యాక్ చేయగలుగుతారు. సో కాబట్టి స్ట్రాంగ్ పాస్వర్డ్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టండి. అండ్ దాని తర్వాత సంథింగ్ ఏదైనా ఒక వర్డ్ పెట్టుకోండి. ఈ విధంగా నేనైతే ఇప్పుడు చూడండి నా నేమ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో ఈ విధంగా నా డేట్ ఆఫ్ బర్త్లోని ఫస్ట్ డిజిట్ ఈ విధంగా ఎంటర్ చేశాను. అండ్ ఇక్కడ సింబల్ కూడా పెట్టాను. సో ఈ విధంగా మీరు పాస్వర్డ్స్తో లెటర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ ఈ మూడు కలిసి ఉన్న పాస్వర్డ్ని అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. సో నేను పాస్వర్డ్ వేరే పెట్టుకుంటాను, మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి.
సో నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత. సో నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎస్ ఐమ్ ఇన్ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఎస్ ఐమ్ ఇన్ పైన ట్యాప్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పైన ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా గూగుల్ అకౌంట్కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్, ప్రైవసీ పాలసీస్ మొత్తం వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు మోర్ ఆప్షన్స్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా మొత్తం చూడండి. చూసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఐ అగ్రీ పైన ట్యాప్ చేయగానే మళ్ళీ ఈ విధంగా లోడ్ అవుతుంది. సో పూర్తిగా లోడ్ అయిపోయేంత వరకు అయితే వెయిట్ చేయండి. ఇది ఫైనల్ స్టెప్ అన్నమాట. సో ఇక్కడ మీ జీమెయిల్ అడ్రస్ అయితే క్రియేట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు గూగుల్ సర్వీసెస్ అని ఈ విధంగా వస్తుంది. గూగుల్ సర్వీసెస్ మొత్తం యాక్టివ్ అయితే అన్నమాట ఈ జీమెయిల్ ఐడికి మొత్తం. సో జీమెయిల్ ఐడికి గూగుల్ సర్వీసెస్ యాడ్ అయిపోయిన తర్వాత మీరు సైన్ అప్ అయితే చేసుకోవచ్చు. చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మన జీమెయిల్ అడ్రస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆటోమేటిక్గా మనం అయితే ఆ యాప్ నుండి అయితే ఎగ్జిట్ అయితే అయిపోయాం అన్నమాట. సో ఫ్రెండ్స్ మీరు ఇంతకుముందు ఓపెన్ చేసుకున్న జీమెయిల్ యాప్ని మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకోండి మరొకసారి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు మీ లోగో కనిపిస్తుందిగా, మళ్ళీ లోగో పైన ట్యాప్ చేయండి. లోగో పైన ట్యాప్ చేస్తే మీరు ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న జీమెయిల్ అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేసి మీరు ఈ విధంగా సైన్ అప్ అయితే కావచ్చు జీమెయిల్ యాప్లో. అండ్ యూట్యూబ్లో సైన్ అప్ అవ్వాలంటే సింపుల్గా ఏం లేదు, యూట్యూబ్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీ లోగో కనిపిస్తుంది, లోగో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ యారో కనిపిస్తుంది, యారో పైన ట్యాప్ చేయండి. యారో పైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా లోడ్ అవుతుంది. సో లోడ్ అయిపోయిన తర్వాత మీకు కావాల్సిన ఈమెయిల్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఇక్కడ డౌన్లో ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇది వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన వచ్చిన నోటిఫికేషన్ బెల్ మీద ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ థ్యాంక్